Nice voice, Yukta. Thank you, Ashish. Beautiful rose for a beautiful girl. Wow, it's nice. Thank you. Oh, once again. Chandra? This must be your crazy team. No. This is our crazy team. Of course. You must be Chandra, right? యా Nice to meet you. జస్ట్ కిడింగ్. Nice. నీ గురించి చాలా చెప్పింది. ఓ యుక్త, జస్ట్ అ మినిట్. Yeah, please. సంగీతానికి చింతకాయలు రాలవురా, రాయిచ్చు కొడితేనే రాలుతాయి. ఆడు చేస్తుంది అదే. నువ్వు ఇలా వాయిస్తూ ఉండు, వాడి వాలకం చూస్తుంటే ఏదో ఒక రోజు యుక్తాకి ఐ లవ్ యూ చెప్పేలా ఉన్నాడు రా. నీ టైం బ్యాడ్ అయితే యుక్తాన్ని తన్నకపోతాడు. నువ్వేదొకటి చేయకపోతే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ రా. ఏంటి చంద్ర రమ్మన్నావు? మన వాళ్ళెవరూ లేరు. నీతో ఏకాంతంగా మాట్లాడాలనిపించి. ఏం మాట్లాడాలి? ఎలా చెప్పాలో తెలియట్లేదు. నీకు చెప్పే ధైర్యం లేక ఇందులో వివరించాను. దివిపై వెలిసిన ఓ ధృవతార నీలాంటి అందమైన అమ్మాయికి ప్రేమలేఖ రాసే ముందు నీ అంతే అందమైన కానుక ఇవ్వాలని ఈ ప్రకృతి మొత్తం వెతికాను. వెతికి వెతికి ఈ సృష్టిలో నీ అంత అందమైంది ఏదీ లేదని ఊరుకున్నాను. ప్రేమ గురించి ఓ మహాకవి ఏమన్నాడో తెలుసా? ఏ రిలేషన్ బిట్వీన్ టూ లవర్స్ షుడ్ బీ లైక్ ఎ హెన్ అండ్ ఎ ఎగ్, బట్ నాట్ లైక్ ఎ ఎగ్ అండ్ ఆమ్లెట్. అర్థం కాకుంటే క్షమించు, అర్థం పర్థం లేదనుకుంటే మన్నించు. प्यार की गलियां మామీ డాడీ కార్టూన్ సినిమా చూడొచ్చు కదా బుజ్జి. నీకు అర్రసింహ అంటే భయమా బావా? భయమా పాడా? అర్ధరాత్రి శ్మశానాల్లో హారర్ సినిమా 3Dలో చూడమన్నా చూస్తా. దా దగ్గరికి రా, భయపడుకో. ఇక్కడ ఈ సీన్ చూడు బాబాయ్, చాలా బాగుంటుంది. ఏంటి బాబాయ్ కళ్ళు మూసుకున్నావు? సౌండ్కి సౌండ్కి చెవులు మూసుకోవాలి కానీ కళ్ళెందుకు మూసుకున్నావు? నీ అథవా లాజిక్కి నా దగ్గర ఆన్సర్ లేదే, నువ్వు చూసుకో. ఎస్కేప్. ఏంట్రా ఇది? లవ్ లెటర్. నా ఫీలింగ్స్ అని ఇందులో రాసా, యుక్తాకి ఇద్దామని. కాళిదాస్ కైత్యం కొంత, నీ పైత్యం కొంత. ఓవరాల్ గా బానే రాసావు, వెళ్ళిచ్చాయి. నేనా? మరి నువ్వీరా. సారీ రే. నువ్వు నీకు ఆకలేస్తే నేను పిజ్జా తింటే నీ ఆకలి తగ్గుతుందా? నీకు దాహం వేస్తే వీడు పెప్సీ తాగిస్తే నీ దాహం తీర్లా? ఎద్దవ లాజికల్ మాట్లాడుకు. అందుకే ఈ పిరికి వెదవని చూసి ఏ అమ్మాయి దగ్గరకు కూడా రానివ్వదు. ఇటీవరా నేను ఇస్తాను. థ్యాంక్స్. హాయ్ యుక్త. హాయ్. ఏంటిది? చంద్ర ఇచ్చాడు. ఓ ఓ మై డియర్, నిన్ను నేను ఫస్ట్ టైం చూసి చూడగానే ఏంట్రా ఎక్స్ప్రెషను? మొహం కమిలిపోయింది. అక్కడేమో గాని ఇక్కడ ఆల్రెడీ కమిలిపోయింది. అర్థం కాల. ప్రేమ గజ్జి లాంటిదిరా, కొక్కున్నంతసేపు సమ్మగా హాయిగా ఉంటుంది, తర్వాత చూసుకుంటే
కమిలి మండిపోతుంది. చంద్ర ఇక్కడ. ఓరి నాయనో. భాగ్ మిల్కా భాగ్. బాబు చంద్ర వాయిస్ వింటుంటే కొట్టేలా ఉందిరా. మనం ఎందుకు భయపడాలా? లవ్ లెటర్ రాసింది వీడైతే. రాయమని చెప్పింది మీరే కాబట్టి. ఎస్ ఏంటిది? ఏంటి? కొద్దిగా కూడా మేనస్ లేదా నీకు? కాస్త సరదాగా క్లోజ్ గా తిరిగితే నా గురించి ఏమనుకుంటున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. ఏంటి లవ్ లెటర్? లవ్ లెటర్? ఓ చంపేశావు. అది లవ్ లెటర్ కాదు, లిరిక్ లెటర్. ఉప్స్, లిరిక్ పేపర్. వాట్? అర్థం కాలేదా? మన ఆల్బమ్లో ప్రతి సాంగ్ కాన్సెప్ట్ యూనిక్ గా ఉండాలనుకుంటున్నాం కదా. ఈ సాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఓ అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమిస్తూ తన ఫీలింగ్స్ అన్ని లవ్ లెటర్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాడు. దాన్ని సాంగ్ కింద కంపోజ్ చేద్దామని లిరిక్ రాశాను. అది నువ్వు చూస్తావని పంపించాను, అంతే. నమ్మిందా లేదా? ఏంటి ఇంకా అనుమానపడుతున్నావా? మీ అమ్మాయిలంతా ఎంతో ఎక్కుతా, మా అబ్బాయిలు ఎప్పుడు అనుమానపడ్డామే మీ పని. ఆ లవ్ లెటర్ చా, ఆ లిప్ పేపర్ ఇటీ చెప్తా. సాంగ్ చాలా బాగుంది. ఐమ్ సారీ చంద్ర, నేను తప్పుగా అనుకున్నాను. ఇట్స్ ఓకే. ఇంటికి గెస్ట్లు వస్తున్నారు, త్వరగా వెళ్ళాలి. బాయ్ బాయ్. బాయ్. అంత ఈజీగా పడదురా. వెళ్ళే లోపల తిరిగిందంటే పడ్డట్టేరా. ఇలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకురా. తిరుగుతుందిరా, తిరగదు. తిరుగుతుందిరా, తిరగదురా. తిరుగుతుందిరా. తిరగదు. బాయ్. తిరిగిందిరా దేవుడా. సర్వనాశనం అయ్యావు పో. ఏమి కాను. కమాన్ రా, కమాన్ రా, కమాన్ రా, కమాన్ రా, కమాన్ రా. యుక్త ఇంకా రాలేదేంటి? రే చంద్ర, అర్జెంట్ గా నన్ను సినీ ప్లానెట్ దగ్గర డ్రాప్ చేయవా? ఏ దిగు దిగు, ఆటోలో వెళ్ళు లేదా బస్సులో వెళ్ళు. యుక్త కోసం వెయిటింగ్ ఇక్కడ. ఎక్కువైందారా? ఆ రోజు అంత పెద్ద హెల్ప్ చేశాను లవ్ లెటర్ ఇచ్చి, నాకు ఈ మాత్రం హెల్ప్ చేయలేవా? ప్లీజ్ చంద్ర, ప్లీజ్. ముట్టుకోవద్దు. లవ్ లెటరా? నీ ఐరన్ అంతా ఇచ్చావు, నా లవ్ అంతా మటాష్ అయిపోయింది. దిగు దిగు. పిరికి సచినోళ్ళగా భయపడుతుంటే పోనీలే కదా అని లవ్ లెటర్ ఇచ్చి హెల్ప్ చేస్తే నన్ను ఐరన్ హ్యాండ్ అంటావా? నువ్వు ఇచ్చింది లవ్ లెటరా? నీ లవ్ లెటర్ చూసి అమ్మాయిలు కాదు కదా, కనీసం కుక్కలు కూడా పడవు. ఎలా పడేసుకోవాలో మాకు తెలుసు, నువ్వు పోవే. రే, ఇంకొకసారి హెల్ప్ అడుగుతావు కదా, అప్పుడు చెప్తాను రా నీ సంగతి. ఇంకా చచ్చిన కుక్కలు హెల్ప్ అడగను. చచ్చినా నేను కుక్కల దగ్గరికి రాను. ఓ, ఓ. పోవే యాదవ నూడిల్స్ ఎప్పుడో ఇస్తూ నువ్వు. సచ్చినోడా, పో. పో. పోవే పొట్టిదానా. రే, నన్ను సినీ ప్లానెట్ దగ్గర డ్రాప్ చేస్తావా? యా కమాన్. రే, నీకు విషయం తెలుసా? నేను వెళ్ళేది యుక్త దగ్గరికే. పదరా.